నిన్న రాత్రి మేడం గారి యొక్క సందేశం తీసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మేడం గారి యొక్క అద్భుతమైన సందేశం ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం మళ్ళీ తీసుకోబోతున్నామండి. నిన్న రాత్రి 7 గంటల నుంచి పౌర్ణమి గడియలు ప్రారంభమయ్యి ఈరోజు రాత్రి 9 వరకు ఉంటున్నాయి. మరి ఈ పౌర్ణమి వేళ మేడం గారి యొక్క సందేశాన్ని అందరూ కూడా అద్భుతంగా తీసుకున్నాము. గట్టిగా చెప్పడంతో శ్రీ వారి ధర్మపదం అన్నపూర్ణ గారు దివ్య వారంతా గారిని మనం ఆహ్వానించుకుంటున్నాము. చప్పట్లు కొడుతూ ఉండాలి. వారి యొక్క విస్తారమైన ప్రజ్ఞని మనం వారి ద్వారా తెలుసుకుంటాం. మీ అందరికీ బుద్ధ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. భారతదేశంలో మనకి ఎంతోమంది జ్ఞానులు ఆవిర్భవించారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జ్ఞాన మార్గం ద్వారా సాధన చేసినటువంటి గురువులు జ్ఞానులు చాలామంది ఉన్నారు. మనము పరమశివుడి నుంచి తీసుకుంటున్నప్పుడు అంటే భక్తి కంటే కూడా జ్ఞాన మార్గం ద్వారా జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు, ఒక అన్వేషణ మార్గంలో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు గురువులు మన దగ్గర. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు చాలా ప్రథమంగా చెప్పుకోవాలి, చాలా విశిష్టంగా చెప్పుకోవాలి. సో జ్ఞాన మార్గం ద్వారా జ్ఞానోదయాన్ని అందుకున్నటువంటి వ్యక్తులలో గౌతమ బుద్ధుడు చాలా ప్రథములు. ఎందుకంటే భక్తి ద్వారా వెళ్ళినా, యోగం ద్వారా వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా ఒక వ్యక్తి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే జ్ఞానాన్ని అందుకోవడం. ఈ జ్ఞాన విజ్ఞాన జగత్తులో ఒక విధంగా చెప్పాలి అంటే ఒక జీవిత సత్యాన్ని అర్థం చేసుకొని, అదేవిధంగా ప్రకృతిని, పంచభూతాలని, విశ్వధర్మాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి దిశలో ఎవరైతే తీసుకెళ్తారో వారు పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని అందుకుంటారు అని చెప్పి మనకి బుద్ధుడి యొక్క జీవితం అనేది మనకి చాలా విశిష్టంగా కనబడుతుంది. అంటే ఇటు శాస్త్రీయతని, అటు ఆధ్యాత్మికాన్ని, ఈ రెండింటినీ మేళవించి ఆధునిక సమాజానికి తగ్గట్టుగా తన యొక్క విజ్ఞానాన్ని అందించడం జరిగింది. దాదాపు బుద్ధుడు జన్మించి 2569 సంవత్సరాలు అవుతుంది. సో ఇన్ని సంవత్సరాలలో కూడా సజీవంగా ఆయన యొక్క జ్ఞానం అనేది ఇంకా భూమి మీద వర్ధిల్లుతోంది. ఎందుకు అంటే మనిషికి మరణం ఉంటుంది, కానీ జ్ఞానానికి మరణం ఉండదు. అది ఎప్పటికీ ఎటర్నల్గా ఉంటుంది. అది ఏ గురువు ఇచ్చినా, ఏ మహర్షి ఇచ్చినా, ఎవరిచ్చినా జ్ఞానం అనేది ఎటర్నల్గా ఉంటుంది. సో ఈ ఎటర్నల్ విజ్డమ్ అనేది ఎవరైతే మనకి అందిస్తారో వారి ద్వారా ఒక నూతన ఒరవడి అనేది మనకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా భూమి మీద ఎప్పుడైతే ఒక అధర్మం అనేది ఎక్కువైపోతుందో, తర్వాత హింస ఎక్కువైపోతుందో, అసత్యము, అన్యాయాలు ఎక్కడైతే జరుగుతాయో, ప్రతి యుగంలో, ప్రతి తరంలో ఒక ధర్మ సంస్థాపన చేయడానికి ఒక మహాపురుషుడు ఆవిర్భవించి భూమి మీద సద్ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు. ప్రతి 2500 సంవత్సరాలకు ఒకసారి ధర్మచక్ర ప్రవర్తన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ధర్మచక్ర ప్రవర్తన జరుగుతున్నటువంటి క్రమంలో ప్రకృతి కానీ, పంచభూతాలు కానీ, అదేవిధంగా విశ్వం కానీ, సమస్త మానవాళి, సకల జీవరాశులు ఇవన్నీ కూడా ఒక
ఒక బ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, ఒక సమతుల్యతకి రావడం, అదేవిధంగా ఒక విధమైనటువంటి శాంతిలోకి రావడం, సౌభ్రాతృత్వంలోకి రావడం, అదేవిధంగా జ్ఞానంలోకి రావడము, సత్యంలోకి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం పురాతన కాలం నుంచి, ఎన్నో యుగాల నుంచి, తరాల నుంచి మనం ఇది చూస్తున్నాం. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఒక్కొక్క మహాపురుషుడు భూమి మీద ఆవిర్భవించి తన యొక్క జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు. సో అలాంటి వారిలో గౌతమ బుద్ధుడిని చాలా విశిష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు శాస్త్రీయతని, అటు ఆధ్యాత్మికాన్ని రెండింటిని మేళవించి ఈ ఆధునిక సమాజానికి తగ్గట్టుగా ఆయన తన విజ్ఞానాన్ని అందించడం జరిగింది. అంటే మనము భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మనం చూస్తూ ఉంటే బుద్ధుడికి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు అందరి గురువులను అందరూ యాక్సెప్ట్ చేయరు, కానీ గౌతమ బుద్ధుడిని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు నాస్తికులైనా, ఆస్తికులైనా, ధ్యానులైనా, ఏ మార్గంలో ఉన్నవాళ్ళైనా, ఏ పరంపరలో ఉన్నవాళ్ళైనా బుద్ధుడిని అందరూ స్వీకరిస్తారు. ఈవెన్ అసలు బుద్ధుడంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా బుద్ధ విగ్రహాలు ఇళ్లలో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు అంటే బుద్ధుడి యొక్క విగ్రహంలో మనం దాన్ని చూడగానే ఒక శాంతి కనబడుతుంది, ఒక ప్రశాంతత కనబడుతుంది. ఒకసారి ఆ యొక్క రూపాన్ని మనం చూసినప్పుడు మనం కూడా అలా ఉండాలి, మనం కూడా అలా కూర్చోవాలి అని తెలియనటువంటి ఒక ప్రశాంతత, ఒక ఇన్నర్ పీస్ అనేది ఆ విగ్రహం చూడగానే వచ్చేస్తుంది. అందుకే గౌతమ బుద్ధుడు శాంతికి, అదేవిధంగా ఒక ప్రశాంతకరమైనటువంటి స్థితికి, ఇటు జ్ఞానానికి, అటు సత్యానికి, ఇటు ధర్మానికి ఒక ఐకాన్ లాగా నిలబడ్డారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా బుద్ధుడిని అందరూ స్వీకరిస్తారు. అండ్ కేవలం ఆధ్యాత్మికవాదులే కాకుండా మీరు ఉద్యమకారులను తీసుకున్నా, విప్లవకారులను తీసుకున్నా, ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీసుకున్నా, భగవంతుడిని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఎవరైనా సరే బుద్ధుడిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన వాస్తవానికి ఆయన ఒక మేధావిలాగా, రాజ్యాంగకర్తలాగా, ఒక సంఘ సంస్కర్తలాగా ఉంటూ, అదేవిధంగా తను జీవిత చరమాంకంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఒక మాంక్ లాగా మారి, ఒక బుద్ధిస్ట్ మాంక్ లాగా మారి, ఆయన తన 6 లక్షల మంది తన అనుచరులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మళ్ళీ భారతదేశంలో అంటే దాదాపు 1956లో ఆయన ధర్మాన్ని స్వీకరించి మళ్ళీ భారతదేశంలో బౌద్ధ ధర్మాన్ని రీఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే అలాంటి ఫిలాసఫర్స్, తత్వవేత్తలు కూడా ఎంతోమంది బుద్ధుడి మార్గంలోకి వచ్చారు. ఎందుకు బుద్ధుడికి అంత ఆకర్షింపబడ్డారు ప్రతి వాళ్ళు కూడా? ఎందుకంటే గౌతమ బుద్ధుడు చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవ ఏంటంటే ఆయన గొప్ప మానవతావాది. తర్వాత ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చాడు. అంటే ఒక సైంటిస్ట్ ఎలాగైతే ప్రతి ఒక్క విషయం గురించి ఒక అనలిటికల్గా, ఒక హైపోథెసిస్గా ఒక సత్యాన్ని ఎలాగైతే నిరూపణ చేస్తాడో, అదేవిధంగా గౌతమ బుద్ధుడు అంతర్ముఖమై తనలో తాను అన్వేషణ చేసి, ఒక స్వయాన్ని అన్వేషణ చేసి, తను జీవితాన్ని ఒక క్రమబద్ధంగా తీసుకెళ్ళి, శీల, సమాధి, ప్రజ్ఞతో తీసుకెళ్ళి తను జ్ఞానోదయాన్ని అందుకొని ఇటు శాస్త్రీయంగా ప్రతి ఒక్క విషయాన్ని చాలా అనలిటికల్గా అంటే విత్ ఆధారాలు, ప్రూఫ్తో సహా ఆయన నిరూపించడం జరిగింది. అంటే శరీర సత్యం ఏంటి, మానసిక సత్యం ఏంటి, తర్వాత ప్రకృతి సత్యం ఏంటి, విశ్వధర్మం ఏంటి, అండ్ ప్రతి ఒక్క జీవి కూడా తన యొక్క స్థితిలో ఎలా ముందుకు వెళ్తారు, ఇవన్నీ కూడా చాలా విశిష్టంగా ఆయన చెప్పడం జరిగింది. సో అలా చెప్తున్నటువంటి క్రమంలో ఎంతోమందికి తను ఒక మార్గదర్శకత్వం వహిస్తూ, అదేవిధంగా ప్రకృతిలో ఉండేటటువంటి అనేక రకాల సిద్ధాంతాలు, నేచర్ లాస్, యూనివర్సల్ లాస్, వీటి గురించి చాలా సైంటిఫిక్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది.
అలా ఇస్తున్నటువంటి క్రమంలో ఎంతోమంది ఆయన ద్వారా ప్రభావితమైనారు ఒకప్పుడు. ఆ తర్వాత కూడా ఎంతోమంది ఆయన సిద్ధాంతం ద్వారా ప్రభావితమై ఆ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు, మంచి ఇంటలెక్చువల్స్ ఎంతోమంది ఆయన మార్గంలో ప్రవేశించి ఆ జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి విషయాన్ని ఒక ఎనలిటికల్గా చెప్పారు. అంటే ఆయన ఏమంటారంటే ఏదైనా సరే నీకు అనుభవం జరగనంత వరకు ఏది కూడా సత్యం కాదు. అది ఎంత పెద్ద గురువు చెప్పినా, ఎంత పెద్ద మహర్షి చెప్పినా, ఎవరు చెప్పినా అది మీకు అనుభవం జరగనంత వరకు అది మీకు సత్యం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే మీరు ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ రహస్యాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని మీరు ఆ జ్ఞానాన్ని అందుకోండి అని చెప్పి కేవలము శృతమై ప్రజ్ఞ, చింతన్మయ ప్రజ్ఞ కాదు, భావనామయ ప్రజ్ఞని జాగృతం చేసుకోవాలి అని చెప్పి అనుభవ జ్ఞానమే ప్రధానం. విన్నది, చదివింది, చూసింది కాదు. ఏదైతే మీరు అనుభవిస్తారో, ఏదైతే మీకు ప్రాక్టికల్గా మీరు జీవితంలో ప్రతి దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అది మాత్రమే మీకు ఇంపార్టెంట్, కానీ ఎవరో చెప్పింది కాదు అని చెప్పి శృతమయ ప్రజ్ఞ అంటే వినేది, చింతన్మయ ప్రజ్ఞ అంటే ఆ వినదాన్ని చింతన మనన చేసుకొని మనసు ఊహల్లో తర్వాత ఇమాజినేషన్స్లో తేలిపోవడం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది కొంతవరకు కరెక్ట్, ఎందుకంటే మనం ఒక పుస్తకం చదువుతాము లేదా ఒక ప్రవచనం వింటాము. అది విన్నప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి, ఏం చదివాము, ఏం నేర్చుకున్నామని చెప్పి మనం ఒక చింతన మనన చేస్తూ ఉంటాము. ఈ చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని మనం జీవితంలో ఆచరించి ఒక సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే ఆ జ్ఞానం అనేది వృధా అంటాడు బుద్ధుడు. దాన్ని బుద్ధుడు ఏం చెప్తాడంటే భావనామయ ప్రజ్ఞ. భావనామయ ప్రజ్ఞ అంటే ఆ విన్నదాన్ని తర్వాత నువ్వు చింతన మనన చేసిన దాన్ని నువ్వు ఆచరణలో పెట్టి నువ్వు ఎప్పుడైతే దాని ఫలితాన్ని అందుకుంటావో, దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావో ఆ అనుభవం నిరూపిస్తుంది వాళ్ళు చెప్పింది సత్యం అవునా కాదా, కానీ వాళ్ళ మాటలు కాదు అని అంటాడు. కేవలము మాటలు వినేసి వాళ్ళు చెప్పారు కదా నిజమే అయి ఉంటుందిలే, లేకపోతే ఇంత పెద్ద వ్యక్తి చెప్పారు కదా ఇది సత్యం అయి ఉంటుందిలే అని కాకుండా వాళ్ళ చెప్పిన దాన్ని జీవితంలో ఆచరించి ప్రతి స్థితిలో మనం ఒక అనుభవాన్ని తీసుకున్నప్పుడు నీ అనుభవమే ప్రధానం అని అంటాడు. కాబట్టి అనుభవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఒక అనలిటికల్గా, ఒక హైపోథెటికల్గా ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ స్థితిలో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఒక సత్యాన్ని మనం అనుభవించినప్పుడు ఆ స్థితిలో మనం దాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం భౌతిక విషయాలు కూడా మనం తీసుకుంటే ఇంద్రియాల పరిధిలో ఒక అనుభవాన్ని తీసుకుంటే కూడా మనకి ఇప్పుడు ఆకలేస్తున్నప్పుడు ఎవరో అన్నం తింటే మన కడుపు నిండదు, మనమే తినాలి. దాని రుచి ఎలా ఉందో మనకు తెలియాలంటే అది మనమే ఆస్వాదించాలి. అంటే ఇంద్రియాల పరిధిలో జరిగేటటువంటి అనుభవమే మనకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఏది మనకు అర్థం కాదు కదా. అలాంటిది అతీంద్రియ స్థితిలోకి వెళ్ళినప్పుడు అంతిమ సత్యాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి క్రమంలో వేరే వాళ్ళ అనుభవం అనేది మనకు కేవలం ఒక ప్రేరణ తీసుకొస్తుంది, కానీ వాళ్ళ అనుభవం మన అనుభవం కాదు. ఎందుకంటే స్పిరిచువాలిటీలో మనం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి వాళ్ళ అనుభవం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి వాళ్ళ స్థితి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో వేరే వాళ్ళ అనుభవాలను తీసుకొని ఆ అనుభవం నాకు కావాలి అని చెప్పి మనం సాధన చేసినప్పుడు ఆ అనుభవం మనకి రాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం వేరు, ఒక్కొక్కళ్ళ శరీర స్థితి వేరు, ఒక్కొక్కళ్ళ జీవిత విధానం వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఉంటున్నటువంటి క్రమంలో ప్రతి దాన్ని మనకి తగ్గట్టుగా మన అనుభవాన్ని తీసుకున్నప్పుడు అది మనకి సత్యము. ఇప్పుడు మనము ఎన్నో రకాల దర్శనాలు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ భౌతికమైనటువంటి కళ్ళ ద్వారా ప్రపంచాన్ని దర్శిస్తూ ఉంటాం, చెవుల ద్వారా ఎన్నో వింటూ ఉంటాం, అండ్ అదేవిధంగా నోటి ద్వారా ఎన్నో రుచి చూస్తూ ఉంటాము, ఎన్నో రకాల స్పర్శలు చూస్తూ ఉంటాము. ఇది చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మనం దాన్ని టచ్ చేసినప్పుడు, విన్నప్పుడు, ఆస్వాదించినప్పుడు, రుచి చూసినప్పుడు, స్పర్శించినప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది. కానీ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అది అసత్యం అని చెప్పి చెప్తాడు బుద్ధుడు. అందుకే సమ్యక్ దర్శనం జరగాలి, కానీ అది సమ్యక్ రూపంలో ఉండాలి, అది సత్యమై ఉండాలి.
మనసు ఊహలు, మనసు కల్పనలు, మనసు ఇమాజినేషన్స్ కాకుండా ఈ సత్యం అనేది ఒక మీకు అనుభవం అయి ఉండాలి. అందుకే దాన్ని సమ్యక్ దర్శనం అని అంటాడు. బుద్ధుడి మార్గం అంతా కూడా మధ్య మార్గం. అతి అనేది ఎక్కడ పనికిరాదు. ప్రతిదీ చాలా బ్యాలెన్స్గా ఉండాలి, ప్రతిదీ చాలా సమతుల్యతతో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి స్థితిలో మనం ఒక ప్రజ్ఞని డెవలప్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి, ఒక సమతుల్యత కావాలి. దీన్నే మనం ఏమంటామంటే స్థిత ప్రజ్ఞత. స్థితి ఏదైనా ఒక జ్ఞానంతో ఉన్నప్పుడు, ఒక సత్యంతో ఉన్నప్పుడు మనం దాన్ని చాలా హాయిగా అందుకుంటాము అని చెప్పి ఒక నూతన ఒరవడిని, అంటే ఆధ్యాత్మికతకి నూతన ఒరవడిని ఇచ్చేసి తను ఒక రోల్ మోడల్ లాగా ఇటు ధ్యానులకి, అటు మానవతామూర్తులకి, ఇటు సామాజిక కార్యకర్తలకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నూతనమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని బుద్ధుడు ఇవ్వడం జరిగింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా బుద్ధుడిని కొనియాడుతాయి. ప్రతి వాళ్ళు కూడా చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా విశిష్టంగా బుద్ధుడి యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొక విధంగా చెప్పాలి అంటే గౌతమ బుద్ధుడు జన్మించింది లుంబిని వనంలో. ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాలని మనం తీసుకోవాలి అంటే ఒకటి జన్మ, రెండవది ఆయన సత్యాన్వేషణ కోసము గృహస్థు ధర్మాన్ని త్యజించడము, అండ్ మూడవది ఏంటి అంటే ఆయన సాధన చేయడము, అదేవిధంగా జ్ఞానోదయాన్ని అందుకోవడం, ఆయన ధర్మచక్ర ప్రవర్తన చేయడము, ఆఖరికి మహాపరి నిర్వాణాన్ని పొందడం. ఈ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా పౌర్ణమి రోజు జరిగాయి. అందుకే సంవత్సరంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌర్ణమికి బుద్ధుడికి కనెక్షన్ ఉంటుంది. ఈ వైశాఖ పూర్ణిమ, ఈరోజు మనం జరుపుకునేటటువంటి బుద్ధ పూర్ణిమ, ఈ వైశాఖ పూర్ణిమ అనేది బుద్ధుడు జన్మించినటువంటి రోజు. అందుకే దీన్ని బుద్ధ జయంతిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచం అంతా కూడా. బుద్ధుడు రాజకుమారుడు. శుద్ధోదనుడికి తర్వాత మహామాయకి జన్మించినటువంటి ఒక చెప్పాలంటే వాళ్ళ ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా ఎన్నో రకాల యోగాలు, యాగాలు, ఎన్నో రకాలైనటువంటి సాధనలు చేశాక పుట్టినటువంటి ఒక ధృవతార అని చెప్పచ్చు. శక్యముని వంశంలో మహామాయకి తర్వాత శుద్ధోదనుడికి జన్మించినటువంటి వ్యక్తి గౌతమ సిద్ధార్థుడు. సిద్ధార్థుడిగా జన్మించాక ఆయన జన్మించిన కొన్ని రోజులకే తల్లి చనిపోతుంది. మహామాయ వారం రోజుల్లోనే ఆమె చనిపోతుంది. దాని తర్వాత ప్రజాపతి గౌతమి ఆయన పినతల్లి ఆయనని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే గౌతమ బుద్ధుడు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె పేరు మీద వచ్చింది. గౌతమి అనే పేరు నుంచి గౌతమ సిద్ధార్థుడు అనేటటువంటి ఆ నామకరణం అనేది జరిగింది ఆయనకి. తర్వాత గౌతమ బుద్ధుడి యొక్క జన్మ పరంపర కూడా మనం తీసుకుంటే జాతక కథల్లో ఏం చెప్తారు అంటే మనకి బుద్ధుడి సిద్ధాంతంలో ముఖ్యంగా 10 పారమితలు ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ లాగా 10 ప్రిసెప్ట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే శీలం, రెండవది సత్యం, మూడవది ధర్మం, నాలుగవది కరుణ, ఐదవది మైత్రి, తర్వాత ఆరవది ముదిత, నెక్స్ట్ 7వది ఉపేక్ష, 8వది ఏంటంటే అధిష్టానం, అండ్ 9వది మైత్రి, తర్వాత 10వది ఏంటంటే జ్ఞానం, తర్వాత వీర్యం, పరాక్రమం. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జ్ఞానాన్ని అందుకోవడానికి క్వాలిటీస్, లక్షణాలు. అయితే బుద్ధుడి యొక్క గత జీవితం మనం తీసుకుంటే అంటే సిద్ధార్థుడిగా తను జన్మించకంటే దానికంటే ముందు మనకి ఈ జాతక కథల్లో మనకి ఎన్నో రకాలైనటువంటి ఆ జన్మ పరంపరల గురించి మనం చదువుతూ ఉంటాము. ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి. అయితే ఈ సిద్ధార్థుడిగా జన్మించే దానికంటే ముందు ఆయన పాస్ట్ లైఫ్లో ఒక లైఫ్లో
అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అహింస ఏదైతే సిద్ధాంతం మనము బుద్ధుడు పంచశీలాల్లో ఏదైతే మొదట పెట్టాడో తను ఒకే లైఫ్లో సాధించినటువంటి లక్షణాలు కాదు. ఎన్నో రకాల జీవితాల్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కోదాన్ని అనుభవిస్తూ ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకుంటూ తను ఈ గౌతమ సిద్ధార్థుడిగా జన్మించి సంపూర్ణమైనటువంటి బుద్ధత్వాన్ని అందుకోవడానికి ఈ లక్షణాలు అనేవి తనకి ఉపక్రమించినాయి అని చెప్పి మనకి ధమ్మపదంలో జాతక కథల్లో చెప్తారు. అలా ఒక జీవితంలో ఏంటంటే ఆయన ఒక ఏనుగు రూపంలో ఉన్నప్పుడు, ఏనుగులాగా ఉన్నప్పుడు ఆ లైఫ్లో ఒక అడవికి దావానలం అంటుకుంటుంది. అంటే జనరల్గా మనకి వైల్డ్ ఫైర్ వస్తూ ఉంటుంది. మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ జీవరాశులు అనేక రకాల జంతువులన్నీ కూడా ఇవన్నీ పారిపోతూ ఉంటాయి. ఈ పారిపోతున్నప్పుడు ఏనుగు కూడా పారిపోతూ ఉంటుంది. పారిపోతూ ఒక చెట్టు కింద వచ్చి నిలబడుతుంది అనమాట. ఆ చెట్టు కింద వచ్చి నిలబడి అది ఏం చేస్తుందంటే నీడ కోసం, షెల్టర్ కోసం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాని కాలు దగ్గర ఒక చిన్న జీవరాశి తన కాలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అయితే ఇది ఏనుగు చాలా పెద్ద శరీరం, భారీ కాయం దాన్ని. ఆ చిన్న జీవరాశి ఇంతే ఉంటుంది. ఇది చెట్టు కింద వచ్చి షెల్టర్ తీసుకుంటే దాని పక్కన 2-3 జంతువులు ఉంటాయి. అండ్ ఇది వెనకాల నిలబడుతుంది, అవన్నీ ముందు నిలబడతాయి. ఇది అడుగు తీసి అడుగు వేస్తే అది చచ్చిపోయేటటువంటి క్రమంలో ఆ చిన్న జీవరాశిని కాపాడడానికి ఆ ఏనుగు తనకి తాను కాల్చుకుంటుంది. ఆ చెట్టు కొమ్మ వచ్చి మీద పడి ఆ ఏనుగు చనిపోతుంది. అంతేగాని అడుగు ముందుకేసి దాన్ని చంపి పారిపోదు ఏనుగు అన్నమాట. అందుకే ఆ జీవితం నుంచి, ఆ లైఫ్ నుంచి అంటే ఒక అహింస అనేది ఆ లైఫ్లో ఆయన దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట. ఇలా అనేక రకాల జీవితాలు, ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి జాతక కథల్లో. సరే, గత జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతామా నమ్మమా ఇవన్నీ మనం పక్కకు పెడితే జాతి స్మరణ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంది. జాతి స్మరణ సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే పాస్ట్ లైఫ్ రెగ్రెషన్. ఈ పాస్ట్ లైఫ్ రెగ్రెషన్లో ఏంటి అంటే మనకి అక్కడి నుంచి వచ్చిందే, బుద్ధుడి దగ్గర నుంచి వచ్చిందే. అంటే బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఆ వ్యక్తిని చూడగానే తన వర్తమానం చూసేవాడు కాదు, తన గతంలో ఏంటి అని చూసేవాడు. ఈ వ్యక్తి ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఏంటి, ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి తను పాస్ట్ లైఫ్ యొక్క పరంపర ఏంటి చూసి వర్తమానంలో తను ఉన్నటువంటి స్థితి నుంచి ఎలా తను బయటికి రావాలి అని చెప్పి ఆయన ఒక సొల్యూషన్ ఇచ్చేవాడు ఒక వ్యక్తికి. కాబట్టి జనరల్గా మనకి ఎవరి దృష్టి అయితే పవిత్రం అయిపోతుందో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకుంటారో ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ గతము, వాళ్ళ వర్తమానము, వాళ్ళ భవిష్యత్తు కూడా 3 కాలాలను ఏకకాలంలో దర్శించేటటువంటి ఆ స్థితి అనేది ప్రతి ఒక్క జ్ఞానికి వస్తుంది. కాబట్టి బుద్ధుడు కూడా అలాగే చూసేవాడు అనమాట. ఆ చూస్తూ ఆ స్థితిగతులను అర్థం చేసుకొని దాని నుంచి మనం ఎలా బయటపడాలి, తర్వాత ఎలా మనం దానికి సొల్యూషన్ తెలుసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ జ్ఞానం వైపు నడిపించాడు. సో అట్లా ఎప్పుడైతే ఆ లైఫ్లో ఈ యొక్క అహింస అనేది తన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇలా ప్రతి ఒక్క జన్మ పరంపరలో ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 పారమితలు, అంటే దీన్ని పుణ్యపారమి అని కూడా అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి బుద్ధత్వాన్ని అందుకోవాలంటే కూడా ఈ క్వాలిటీస్ అనేవి, ఈ లక్షణాలు అనేవి ప్రతి ఒక్క సాధకుడిలో అండ్ ప్రతి ఒక్క ధ్యానిలో ఈ క్వాలిటీస్ తప్పకుండా రావాలి. అంటే ఎట్లాగైతే మనము ఒక కుండలో ఒక్కొక్క డ్రాప్ అమృత బిందువు లాగా ఒక్కొక్క చుక్క మనం వేసుకుంటూ వెళ్ళినప్పుడు అది ఎప్పుడైతే ఒక ఫుల్ఫిల్మెంట్కి వస్తుందో, ఒక కుండ ఎప్పుడైతే నిండిపోతుందో, అదేవిధంగా ఇది కూడా ఒక శరీరం అనేది ఒక మట్టి కుండ లాంటిదే కదా, ఇది కూడా దీన్ని ఘటము అంటారు. అందుకే సో ఇది అమృత బిందువు లాగా ఒక్కొక్క క్వాలిటీ మన లోపల ఎప్పుడైతే పరిపూర్ణంగా నిండుతూ ఉంటుందో ఆ వ్యక్తి ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని అందుకుంటాడు. ఈ క్వాలిటీస్ తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకొని దీని జీవితంలో ఒక భాగంలాగా చేసుకొని ఆ స్వభావంతో జీవించాలి అని చెప్పి బుద్ధుడు మనకు చెప్తాడు. సో ఇట్లా ఆయన ప్రతి ఒక్క లైఫ్లో మనం తీసుకుంటే కూడా ఎన్నో రకాల కథనాలు ఉన్నాయి, మనకి ఎన్నో రకాల కథలు ఉన్నాయి మనకి జాతక కథల్లో, ధమ్మపదంలో. ఒక్కొక్క బుద్ధిస్ట్ మాంక్ మనకి ఒక్కొక్క విధంగా దాన్ని విశ్లేషించడం జరిగింది. అదొక పెద్ద సిద్ధాంతం అది.
ఎందుకంటే నేను దమ్మపద మాట్లాడుతున్నటువంటి క్రమంలో పిఎంసి ఛానల్లో 100 ఎపిసోడ్స్ చాలా తక్కువ అనిపించింది నాకు. ఎందుకు అంటే అది ఇంకా ఇట్స్ మోర్, ఇంకా చేస్తే ఇంకొక 100-200 కూడా వచ్చేవేమో. అంత లోతైనటువంటి విశ్లేషణ తను ఇవ్వడం జరిగింది. సాధన గురించి కానీ, జ్ఞానం గురించి కానీ, సత్యం గురించి కానీ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ లైఫ్ నుంచి తను ఈ గౌతమ సిద్ధార్థుడిగా వచ్చేసాడు ఈ జన్మలో అని చెప్పి మనకి జాతక కథల్లో చెప్తారు. అందుకే మహామాయ ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు ఒక ఏనుగు తన కడుపులోకి వచ్చింది. ఒక కమలం పువ్వు పట్టుకొని ఏనుగు తన కడుపులోకి ప్రవేశించినట్టు ఆమె ఒక స్వప్నాన్ని చూస్తుంది. ఇది మనకి అందరికీ తెలుసు. ఆయన జన్మించేదానికంటే ముందు ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఒక ఏనుగు ఒక కమలం పువ్వు పట్టుకొని తన గర్భంలోకి వచ్చింది. ఆమె ఒక స్వప్నాన్ని చూస్తుంది. ఈ స్వప్నాన్ని చూసినప్పుడు తను వెళ్ళి ఆయన శుద్ధోదనుడికి చెప్తుంది, ఇలా నాకు ఒక కళ వచ్చింది, దీని ఆంతర్యం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు శుద్ధోదనుడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఉండేటటువంటి జ్యోతిష్యులని వాళ్ళని వీళ్ళని పిలిపించి దీని యొక్క స్వప్నం యొక్క అర్థమేంటో చెప్పండి అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీ వంశంలో జన్మించేటటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, తను ఒక బుద్ధ పురుషుడు అని చెప్పి చెప్తారనమాట. ఈ వ్యక్తి అయితే గొప్ప చక్రవర్తి అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడు. ఇతనికి దుఃఖం కానీ ఒక ఈ యొక్క హింసాయుతమైనటువంటి ప్రపంచాన్ని కానీ తను చూసినప్పుడు తనకి తప్పకుండా వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు తను అన్ని త్యజించి వెళ్ళిపోతాడు అని 2 విధాలైనటువంటి సంభావనలు సిద్ధార్థుడు జన్మించక ముందు ఆయన వాళ్ళకి జ్యోతిష్యులు చెప్పడం జరుగుతుంది. సో అలా ఆ పరంపరలో ఆయన తను జన్మ తీసుకున్నాక అంటే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ నాడు తను లుంబిని వనంలో జన్మిస్తాడు. ఎందుకంటే మహామాయ ఆవిడ తల్లగారింటికి వెళ్తూ ఉంటుంది. ప్రసవానికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో ఆమె కొంచెం అలసటగా ఉంది అని చెప్పి ఒక వనం దగ్గర ఆపుతారు. అదే లుంబిని వనం. అది ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో ఉండేది, ఇప్పుడు అది నేపాల్లో ఉంది. ఆ లుంబిని వనంలో ఒక చెట్టు కింద, దాన్ని సాలవృక్షం అంటారు, ఆ చెట్టు కింద ఆమె అక్కడే అనుకోకుండా ఆమెకి పురిటి నొప్పులు రావడం, అక్కడే ఆమె సిద్ధార్థుడికి జన్మనివ్వడం అనేది జరిగింది. సో రాజకుమారుడు కానీ రాజ్యంలో జన్మించలా, ప్రకృతి మధ్యలో జన్మించాడు చెట్టు కింద. అండ్ అదేవిధంగా ఆయన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ప్రకృతి మధ్యలో జరిగాయి. అంటే ఆయన జ్ఞానోదయం పొందింది చెట్టు కిందే, బోధి వృక్షం బుద్ధగయాలో. అండ్ అదేవిధంగా ఆయన సాధన చేసేటటువంటి క్రమంలో రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి అన్నిటినీ త్యజించి ఆయన దాదాపు 6 నుంచి 12 సంవత్సరాల సాధన చేసి పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయం అందుకుంది కూడా చెట్టు కిందే. అండ్ అదేవిధంగా ఆయన ధర్మచక్ర ప్రవర్తన చేసింది కూడా సార్నాథ్, వారణాసికి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది సార్నాథ్లో తన పంచవర్గీయ భిక్షువులకి తను జ్ఞానోదయం అందుకున్నాక మొట్టమొదట ఆయన ధర్మ ప్రవచనం ఇచ్చింది కూడా చెట్టు కిందనే. అండ్ అదే తర్వాత ఆయన జీవితం మొత్తం ప్రకృతి మధ్యలోనే గడిచిపోయింది. ఎప్పుడు ఆయన రాజమహల్లో ఉండలేదు, కుటీరాల్లో ఉండలేదు, ఎక్కడ ఉండలేదు. ఈవెన్ ఏ కాలం వచ్చినా, చలికాలం కానీ, వర్షాకాలం కానీ, శీతాకాలం కానీ, ఏ కాలం వచ్చినా కానీ ఆయన ప్రకృతి మధ్యలోనే ఎక్కువగా ఆయన గడిపాడు. ఆయన జన్మ నుంచి ఆఖరికి మహాపరినిర్వాణం వరకు కూడా ఎప్పుడు కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆయన ఎప్పుడు తీసుకోలేదు. ఒక సన్యాసిలాగా, ఒక యోగిలాగా, ఒక మాంక్ లాగా ఉంటూ తన జీవితాన్ని చాలా సింపుల్గా, చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతికి చాలా దగ్గరగా, పంచభూతాలకి చాలా దగ్గరగా ఆయన జీవితాన్ని జీవించడం జరిగింది. ఆఖరికి ఒక అవసాన దశ వచ్చినప్పుడు తన 80 సంవత్సరాల వయసులో కుషీనగర్, గోరఖ్పూర్ దగ్గర కుషీనగర్ ఉంది, అక్కడ తను మహాపరినిర్వాణాన్ని పొందడం జరిగింది. అది కూడా చెట్టు కిందే. సో అట్లా ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రకృతితో ఎంత అనుసంధానం అయ్యాడు. అలాంటి వ్యక్తి ప్రకృతిని చాలా చదివి ఉంటాడు, ప్రకృతిలో చాలా అనుసంధానం అయి ఉంటాడు. అందుకే గౌతమ బుద్ధుడి సిద్ధాంతం అంతా కూడా చాలా సహజంగా, సరళంగా, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి దశగా ప్రకృతికి, పంచభూతాలకి, విశ్వధర్మానికి అనుగుణంగా చాలా చక్కగా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి
పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చాలా యాంత్రికంగా జీవించడము, ఆర్టిఫిషియల్గా జీవించడము, ప్రకృతికి దూరమై జీవించిన వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఎప్పుడు అందుకోలేరు. ఎందుకు అంటే జీవితంలో ఒక వ్యక్తి సహజత్వంలోకి రావాలి. ఇప్పుడంతా అసహజంగా ఉన్నాయి జీవితాలన్నీ కూడా, సహజత్వంలోకి రావాలి. ఎందుకంటే శరీరం కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ, పంచభూతాలు కానీ, వీటితో నిర్మాణమైనటువంటి ఈ యొక్క శరీరం అనేది అసహజం అయిపోవడం, తర్వాత మనసు కలుషితం అయిపోవడం, హృదయం అనేది విషపూరితం అయిపోవడం, దీనివల్ల ఏం జరిగింది అంటే మనిషి ప్రకృతికి చాలా దూరం అయిపోయాడు. ప్రకృతి సిద్ధంగా ఎవరు జీవించట్లేదు. ఎందుకంటే మనిషి స్వభావానికి చాలా భిన్నంగా జీవిస్తున్నారు. ఇలా జీవిస్తున్నటువంటి క్రమంలో ఏం జరిగింది అంటే ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానానికి, ధర్మానికి మనిషి దూరం అయిపోయాడు. మళ్ళీ ప్రకృతి సిద్ధంగా జీవించడం అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే మన స్వభావంతో మనం జీవించడం. ఇప్పుడు మనకి ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. అవి వాటి స్వభావంతో ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే తన స్వభావానికి తను దూరంగా ఉన్నాడు. మనిషిలాగా పుట్టి మనిషిలాగా జీవించట్లేదు. ఎన్నో రకాలైనటువంటి స్థితులలో తన యొక్క నడవడిక ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. ఈ మారిపోతున్నటువంటి క్రమంలో మనము ఎన్నో రకాలైనటువంటి మార్పులను మనం చూస్తున్నాం మనిషి యొక్క జీవిత విధానంలో. కానీ సహజంగా జీవించడం, సరళంగా జీవించడం, మనిషి తన స్వభావంతో తను జీవించడం, ఒకవేళ ఆ జీవితాన్ని తను జీవించగలిగితే ఎలాంటి సాధన లేకుండా మనిషి హాయిగా జ్ఞానాన్ని అందుకుంటాడు. అసలు సాధన ఎవరు చేస్తారు? సాధన ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే సహజంగా జీవించడం చేతగాని వాళ్ళకి సాధన కావాలి, జీవించే వాళ్ళకి అవసరం లేదు. ధ్యానం కానీ, యోగం కానీ, భక్తి కానీ ఇవన్నీ ఎందుకు ఈ సాధనలన్నీ అంటే మనిషిని తన స్వభావంలోకి తీసుకురావడానికి, తన సరళత్వంలోకి తీసుకురావడానికి, సహజత్వంలోకి తీసుకురావడానికి. ఎందుకంటే మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. మళ్ళీ తన అస్తిత్వంలోకి, తన గరిమలోకి అండ్ అదేవిధంగా తన యొక్క ఒరిజినల్ స్టేట్లోకి రావాలి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఏ స్థితిలో అయితే ఉన్నాడో మళ్ళీ ఆ స్థితిలోకి రావాలి. అందుకే మనకి ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఒక విషయం చెప్తారు. ఏంటి అంటే అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ లైక్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటాడు. మీరు చిన్నపిల్లలాగా నిర్మలం కాకపోతే ఆ ప్రభు రాజ్యంలో ప్రవేశించరు అని అంటారు. అంటే మళ్ళీ ఆ నిర్మలత్వం, మళ్ళీ ఆ సరళత్వం, మళ్ళీ ఆ సహజత్వం అనేది మన లోపల రావడానికి, మళ్ళీ మనం చిన్నపిల్లలాగా ఆ స్థితిలోకి వెళ్ళడానికి సాధన చేస్తున్నాం. అంటే మన మూలానికి మనం ప్రయాణం చేస్తున్నాం. మన మూలం మనం మర్చిపోయాం, మన సోర్స్ మనం మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలో పడిపోయి ఈ ప్రపంచాన్ని చూస్తూ మనల్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ మన అస్తిత్వాన్ని, మన యొక్క స్థితిని, మన యొక్క ఉనికిని, మన మూలానికి మనం ప్రయాణం చేయడానికి మనం సాధన చేయవలసి వస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గంగా నది స్టార్ట్ అయినప్పుడు చిన్న దారలాగా స్టార్ట్ అయింది, అవునా? అది పోతూ ఒక విరాట్ రూపం దాల్చేసి పెద్ద నదిలాగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ పెద్ద నదిలాగా ఆవిర్భవించినప్పుడు మళ్ళీ అది సముద్రాన్ని చేరేటటువంటి క్రమంలో మళ్ళీ ఒక దారలాగా అయిపోవాలి, మళ్ళీ తను సూక్ష్మరూప ధారణ చెయ్యాలి. అండ్ అదేవిధంగా ప్రతి మనిషి యొక్క జీవితం అనేది ఒక నదిలాగా ప్రవహిస్తోంది, ఒక విరాట్ రూపంలో ప్రవహిస్తోంది. ఈ ప్రవహిస్తూ చాలా రకాలుగా, ఎన్నో పాయలుగా, ఎన్నో దిశలలో, ఎన్నో డైరెక్షన్స్లో జీవితం యొక్క ధార అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది అంతర్ముఖం కావాలి. ఈ విరాట్ రూపంలో ఉండేటటువంటి జీవిత ధార అనేది అది మళ్ళీ సంకుచితం కావాలి, మళ్ళీ సూక్ష్మం కావాలి, మళ్ళీ ఏకత్వంలోకి రావాలి, మళ్ళీ ఒక సూక్ష్మరూప ధారణ చేసేసి తన మూలంలోకి తను వెళ్ళిపోవాలా. అందుకే అంటారు జ్ఞానోదయం పొందేటటువంటి స్థితిని ఏమంటారు? ఏ డ్యూ డ్రాప్ ఇన్ ద ఓషన్ అని అంటారు. అంటే నీటి బిందువు సముద్రంలో పడింది అనుకోండి, నీటి బిందువు మిగులుతుందా? అదే కూడా సముద్రం అయిపోతుంది. అంటే నీటి బిందువు యొక్క అస్తిత్వం అనేది వెళ్ళిపోతుంది. అంటే ఈ నది అనేది మళ్ళీ బిందు రూపంలో రావాలి. అంటే తన మూలానికి మళ్ళీ తను ప్రయాణం చేయాలి. అదేవిధంగా మనిషి లోపల ఉండేటటువంటి శక్తి కానీ,
మన లోపల ఉండేటటువంటి రకరకాల శక్తి తత్వాలు కానీ ఇవన్నీ కూడా స్ప్లిట్ అయిపోయినాయి. అందుకే మనిషిని స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటారు, బహుచిత్వాన్ అంటారు మనుషులని. ఒక చిత్తం ఉండదు, ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క చిత్తం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నది ఇంకాసేపు ఉండదు, ఇంకాసేపు ఉండదు, మరుక్షణంలో ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజబుల్. సో ఈ రకరకాలుగా ఈ విచ్ఛిన్నమవుతున్నటువంటి ఈ శక్తిని, విచ్ఛిన్నమవుతున్నటువంటి ఈ యొక్క మనసుని ఏకాగ్రంలోకి, తర్వాత ఏకత్వంలోకి తీసుకొని వచ్చి మళ్ళీ సూక్ష్మరూప ధారణ ఎప్పుడైతే మనం చేస్తామో, ఈ జీవిత గంగ అనేది ఎప్పుడైతే మళ్ళీ సూక్ష్మం అయిపోయి సూక్ష్మరూప ధారణ దాలుస్తుందో అప్పుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఒక మనిషి అందుకుంటాడు. దానికోసమే మనం సాధన చేస్తున్నాం. ఈ విరాట్ అస్తిత్వంలో మన ఉనికి చాలా చిన్నది, అవునా? భూమి, మనం అంతరిక్షంలోకి వెళ్ళేసి భూమిని చూస్తే ఎంత కనబడుతుంది? ఒక చిన్న డాట్ లాగా కనబడుతుంది. ఈ చిన్న డాట్లో ఈ సకల జీవరాశులలో మనిషి యొక్క అస్తిత్వాన్ని చూస్తే ఇంకా సూక్ష్మంగా కనబడతారు. సో ఈ సూక్ష్మంగా కనబడుతున్నటువంటి స్థితిలో మనం ఇంకా లోపలికి వెళ్ళేసి మన శక్తి ధారణ చేసినప్పుడు అది ఇంకా సూక్ష్మంగా కనబడుతుంది. అయితే ఈ సూక్ష్మంగా ఉండేటటువంటి ఈ యొక్క శక్తిని దాన్ని విస్తరింపజేసుకొని దాని విరాట్ రూపంలో ఒక విశ్వశక్తితో అనుసంధానం కావడానికి, తర్వాత ప్రకృతి శక్తులతో అనుసంధానం కావడానికి మనము సాధన చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటి అంటే శక్తి విస్తరణ, శక్తి జాగరణ. మన లోపల శక్తి ఉందా? ఉంది కదా. దాన్ని మనం విస్తరింప చేసుకోవాలి. అదొక విరాట్ రూపంలోకి వెళ్ళాలి. అదొక విశ్వ చైతన్యాన్ని అందుకోవాలంటే అదొక విరాట్ రూపంలోకి వెళ్ళాలి. అండ్ అదేవిధంగా నలు దిశలుగా వ్యాపించాలి. ఆ వ్యాపింపజేసుకోవడానికే మనం సాధన చేస్తున్నాం. ధ్యానమైనా, ఏ మార్గమైనా, ఎలాంటి సాధనైనా ఇవన్నీ దేని కొరకంటే శక్తి విస్తరణ కోసము. ఇప్పుడు ప్రకృతి ఒక మనిషిని క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఒక మనిషి భూమి మీద జన్మించాక తను జీవితానికి కావాల్సినటువంటి శక్తి ప్రకృతి ఇచ్చేసింది. దేనికోసం ఇచ్చింది ఆ శక్తి అంటే శరీరం నడవడానికి, మనసు నడవడానికి, బుద్ధి వికాసం జరగడానికి, భౌతిక ప్రపంచంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి, మనకి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన యొక్క జీవితం నడవడానికి ఒక జీవన ధార అనేది ప్రకృతి ఇచ్చింది. కానీ ప్రకృతి కాంట్రిబ్యూట్ చేసింది కేవలము ఎంత? 50% మాత్రమే. 50% మాత్రమే ప్రతి జీవికి, ఎస్పెషల్లీ మనిషికి 50% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. మిగతా 50% మనిషి సాధించుకోవాలి. ప్రకృతి కొంచెమే చేసింది మిమ్మల్ని కేవలం బ్రతికించడానికి, లేదా మీ శ్వాస నడవడానికి, లోపల మీ అవయవాలు నడవడానికి, ఎన్నో రకాల దశలలో మీరు ఎదగడానికి, బుద్ధి వికాసము, వాణి వికాసము, శరీర వికాసం, మానసిక వికాసం కోసమే శక్తి ఇచ్చింది. దాని ద్వారా మీరు ఇట్లా ఎదిగారు. తర్వాత మీ తరఫున మీరేం చేస్తారు? ఇది 100% కావడానికి ఏం చేయాలా? ఈ శక్తి అనేది 100% కాకపోతే మనిషికి జ్ఞానం అనేది రాదు, జ్ఞాన వికాసం జరగదు. సో ఈ 50% ఉన్నటువంటి శక్తిని ఇంకొక 50% పెంచుకోవడం అనేది ప్రతి మనిషి చేతిలో ఉంటుంది. ఇది 100% కాలేదనుకోండి, ప్రకృతి ఏం చేస్తుంది? అవసాన దశ వచ్చినప్పుడు, ఒక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, మరణం అనేది సంభవించినప్పుడు ఈ 50% ఎనర్జీ కూడా బ్యాక్ తీసేసుకుంటుంది. దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద డెత్. శక్తి అనేది ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతుందో, శక్తి అనేది ఎప్పుడైతే క్షీణిస్తుందో, మీరు మెల్లిమెల్లిగా మరణం అంచుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి మనిషి భూమి మీద జన్మించింది దేని కొరకు అంటే బుద్ధి వికాసం, వాణి వికాసము, ఇదంతా కూడా ప్రకృతి చేసేసింది. దీనికోసం మీరేం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే శక్తి వికాసం కోసం ప్రయత్నం చేయాలి. ఈ 50% ఉన్నటువంటి ఈ శక్తిని 100% చేసుకోవడమే సాధన. దీనికోసమే మనం సాధన చేస్తున్నాం. ఆ సాధన చేస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రతిరోజు మనం ఒక స్వాధీనం చేసుకోవాలి. ఏంటి అంటే ఎంత నా లోపల కాన్షియస్నెస్ పెరిగింది, ఎంత జాగృతావస్థ పెరిగింది,
తర్వాత ఎంత నా లోపల పాజిటివ్ ఎనర్జీ పెరిగింది, నేను ఎంత యాక్టివ్గా ఉంటున్నాను, నేను ఎంత బుద్ధి వికాసంతో జీవిస్తున్నాను, నేను ఎంత చేతనతో జీవిస్తున్నాను అనేది ప్రతిరోజు కూడా స్వాధీనం చేసుకోవాలి. సో ఈ శక్తి వికాసం అనేది ఎలా జరుగుతుంది అనేది మనము ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం చేసే సాధన దాని కొరకే. ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని అందుకోవాలంటే చాలా శక్తి కావాలి. మనిషి జీవించడానికి ఎంత శక్తి అవసరమో అంతకంటే 4 శక్తి జ్ఞానోదయాన్ని అందుకోవడానికి కావాలి. అండ్ అదేవిధంగా ఒక వ్యక్తి మరణించడానికి కూడా మీరు గమనించండి, బాగా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ ప్రమాదాల్లో కానీ వాళ్ళకి చనిపోయే దశ వచ్చినప్పుడు వాళ్ళు స్పాట్లో వెళ్ళిపోతారు. మీరు గమనించండి, అంటే బాగా యువకులు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు చనిపోయినప్పుడు స్పాట్లో వెళ్ళిపోతారు, ఇమీడియట్గా ప్రాణము బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం ఎన్నో చూస్తున్నాం, మనం చాలా కేసెస్లో చూస్తున్నాము. కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ, ఈ ముసలితనం వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ శక్తి అనేది ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతూ ఉంటుందో వాళ్ళకి మరణం కూడా దూరం అయిపోతూ ఉంటుంది. కొంతమంది మీరు వృద్ధులను చూడండి, వాళ్ళు బెడ్ రిడన్ అవుతారు, హెల్త్ బాగోదు, తర్వాత వాళ్ళు లేవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. అయినా ప్రాణం అనేది పోదు. ఎందుకు పోదు అంటే ఇక్కడ పోకపోవడానికి కారణం ఏంటంటే మరణించడానికి కూడా శక్తి కావాలి. మరణించడానికి కూడా శక్తి కావాలి. మరణించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు యువకులలో జరిగినంత త్వరగా ప్రతిదీ కూడా ఒక వృద్ధులలో జరగదు. ఎందుకు జరగదు? యాక్టివ్నెస్ ఎక్కడ పోతుంది, ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతుంది అంటే అది సంకుచితం అయిపోతుంది, కుచించుకుపోతుంది. ఈ కుచించుకుపోయినటువంటి ఎనర్జీ అనేది ఒక విధంగా చెప్పాలి అంటే మరణించడానికి కూడా సరిపోదు. అందుకే లాక్కొని పీక్కొని రకరకాల స్థితులలో శరీరాన్ని వదిలిపెట్టలేక, ముందుకెళ్ళలేక, ఎలా మరణించాలో తెలియక చాలామంది వృద్ధాప్యంలో చాలా రకాల సమస్యలతో అవస్థపడుతూ ఉంటారు. మనం కూడా చాలామందిని చూస్తూ ఉంటాం బెడ్ రిడన్ ఉన్న వాళ్ళని. అంటే వాళ్ళు ఎంత ఇదిగా పోతారంటే శరీరం అనేది అప్పుడప్పుడు ప్రాణాన్ని మోయలేదు. ఆఖరికి ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఒక స్టేట్లో శరీరమే ప్రాణాన్ని బయటికి నెట్టేస్తుంది, నేను నిన్ను మోయలేని వెళ్ళిపో అని చెప్పి. ఆ స్థితి ఎవరు తెచ్చుకోవద్దు. శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని రకాల సహకారం శరీరం అందించినప్పుడే స్వచ్ఛందంగా శరీరం నుంచి బయటికి రావడం అనేది ఒక జ్ఞాని యొక్క లక్షణం. అన్నీ వెళ్ళిపోయాక, ఇంద్రియాలన్నీ పోయాక, దీపం కొడిగట్టి మెల్లమెల్లగా పోవాలా వద్దా ఈ స్థితి కాదు. ఇది సాధారణమైనటువంటి మరణం అన్నమాట. ఎందుకు అలా లేట్ అవుతుంది? ఆ టైంలో ఎందుకు ఒక లోపల నుంచి ఒక ఫ్లో ఎందుకు రాదు? ప్రాణం అనేది బయటికి రావడానికి కూడా లోపల నుంచి ఒక ఫోర్స్ రావాలి. యువకులలో చాలా ఫోర్స్ఫుల్గా బయటికి వస్తుంది. అందుకే వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు స్పాట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ వయసు పెరుగుతూ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లో తగ్గిపోతుంది. కాబట్టి మరణించడానికి శక్తి కావాలి, జీవించడానికి శక్తి కావాలి, ఆఖరికి జ్ఞానోదయం పొందడానికి కూడా శక్తి కావాలి. ఈ శక్తి జాగరణ, శక్తి వికాసం కోసమే మనం సాధన చేస్తున్నాం. తర్వాత ఈ శక్తి ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా విస్తరింపజేసుకోవాలి, ఎలా మనం జాగరణ చేసుకోవాలి, తర్వాత దాని యొక్క వికాసంతో జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తర్వాత పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎలా అందుకోవాలి అనేటటువంటి టాపిక్ ఈరోజు జ్ఞానోదయం మన జన్మ హక్కు అనేటటువంటి టాపిక్లో మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. కాబట్టి పరిపూర్ణమైనటువంటి బుద్ధత్వాన్ని మనం అందుకోవాలన్నా, జ్ఞానోదయాన్ని మనం అందుకోవాలన్నా ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే శక్తిని కాపాడుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఏంటి అంటే ఎక్సెప్ట్ ఫిజికల్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. భౌతిక దేహం తప్పించి మిగతాదంతా కూడా శక్తితత్వమే. ఇప్పుడు మనసుని మనం తీసుకుంటే మనం ఏంటో మైండ్ పవర్ అంటాం, ఆలోచన తీసుకుంటే థాట్ పవర్ అంటాం, అవునా? తర్వాత భావనలను తీసుకుంటే భావనా శక్తి అంటాము, ఇంద్రియాలు కూడా శక్తి, ఇంద్రియ శక్తి అంటాము. అంటే ప్రతిదీ కూడా ఒక శక్తితత్వమే, ఒక ఫిజికల్ బాడీ తప్పించి. కానీ
మీరు ఎప్పుడైతే మీ శరీర పరిధిని దాటి, మనసు పరిధిని దాటి, ఇంద్రియాల పరిధి కూడా దాటి అతీంద్రియ స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ శరీరం అనేది కూడా కరిగి ప్రవహిస్తుంది. శరీరం కూడా లిక్విడిఫైడ్ అయిపోతుంది ఒక దశలో. అంటే ఎట్లా అంటే ప్రతి కణకణం 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 మొత్తం విడిపోతుంది. ఈ కణకణం కణకణం విడిపోతున్నటువంటి క్రమంలో ఏమవుతుందంటే భౌతిక దేహం అనేది చూసే వాళ్ళకి కనబడుతుంది, కానీ మీ దృష్టిలో భౌతిక దేహం ఉండదు. దీన్ని మనం ఏమంటాం? బాడీలెస్నెస్ అంటాం దీన్ని. బాడీలెస్నెస్ అంటే దేహాతీత స్థితి. ఈ దేహాతీత స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే శరీరం అనేది కూడా కరగి ప్రవహిస్తుంది. ప్రతి అణువణువు డివైడ్ అయిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే బాడీ కూడా శక్తితత్వమే. అందుకే మనము చనిపోయాక శరీరం కూడా మరణించదు, జస్ట్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది, రూపం మార్చుకుంటుంది. ఏ తత్వం ఆ తత్వంలో కలిసిపోతుంది. కానీ శరీరానికి కూడా చావు లేదు. బాడీ ఈజ్ ఆల్సో ఎటర్నల్ అని ఎందుకంటామంటే ఈ శరీరం అనేది కూడా కణాలతో నిర్మాణం జరిగింది. ఆ కణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏకకణం నుంచేగా. ఆ కణంలో ఏముంటుంది? 3 దశలు ఉంటాయి. ఎలక్ట్రాన్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, తర్వాత న్యూట్రాన్స్ ఉంటాయి. అవునా? ఆఖరి ఎలక్ట్రాన్ అనేది కూడా ఒక శక్తితత్వము. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ద్వారా ఈ పంచభూతాల ద్వారా ఏకమైనటువంటి శరీరం మనకి బాడీ వచ్చింది. సో ఇదంతా మళ్ళీ కూడా ఈ ఎలక్ట్రాన్లు నిమగ్నమైనప్పుడు మళ్ళీ ఆఖరికి మిగిలేది మళ్ళీ శక్తి. అంటే శరీరం యొక్క ఆంతరంగిక సత్యం ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే అది కూడా శక్తితత్వమే అని చెప్పి బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పాడు. దీన్ని గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే భంగ జ్ఞానం అంటాడు. భంగ జ్ఞానం అంటే ఏంటంటే శరీరం అనేది కూడా కరిగి ప్రవహించడం. ఎప్పుడైతే ధ్యాన స్థితి అనేది మనకి పరిపూర్ణంగా వస్తుందో, తర్వాత ధ్యాన పరిధిని దాటి ఎప్పుడైతే మనం ఒక సమాధి అనుభవాన్ని తీసుకుంటామో అక్కడ సంప్రజ్ఞాన సమాధి అని ఒకటి ఉంటుంది. సమాధిలో కూడా 58 లెవెల్స్ ఉంటాయి. దాంట్లో కూడా 58 స్థితులు ఉంటాయి సమాధిలో కూడా. సో సంప్రజ్ఞాన సమాధికి మనం ఎప్పుడైతే వస్తామో అక్కడ శరీరం అనేది కూడా మొత్తం కరగి ప్రవహిస్తుంది. అణువణువు విడిపోతుంది. అది మనం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మనం దాన్ని దర్శించవచ్చు. శరీరం ఎట్లా విడిపోతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో అక్కడ ఆ స్థితిని అందుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ బాడీ కానీ, మైండ్ కానీ, తర్వాత ఈ హృదయం కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి. ఇవన్నీ డిసపియర్ అయిపోయి ఏం జరుగుతుంది అంటే చైతన్యంతో ఒకటైపోతాయి, ఆత్మ చైతన్యంతో ఒకటైపోతాయి. ఈ శరీరం శక్తి, తర్వాత ఈ భావనా శక్తి, మానసిక శక్తి, ఈ రకరకాల శక్తులన్నీ కూడా ఆత్మ చైతన్యంతో మమేకమైనప్పుడు అప్పుడు ఆత్మకి బలం వస్తుంది. ఆ బలాన్ని పుంజుకొని అది ముక్తి ఆకాశంలో ఎగురుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటాం, ఆత్మ సాక్షాత్కారం అంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం వేరు, తర్వాత చేతన వేరు, తర్వాత చేతన శక్తి వేరు, తర్వాత సాక్షి చైతన్యం వేరు, ఆత్మ చైతన్యం వేరు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క స్థితిలో దాన్ని మనము అందుకుంటాము, దాన్ని అనుభవంలోకి మనం తెచ్చుకుంటాము. సో ఈ స్థితులన్నీ ఎప్పుడైతే మనం దాటుతామో అక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానోదయాన్ని ఒక వ్యక్తి అందుకుంటాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనకి అభిధమ్మ పీఠికలో ఈ సమాధి స్థితుల గురించి బుద్ధుడు మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ముందు రాబోయే సెషన్స్లో మనం దాన్ని ఇంకా చాలా వివరంగా మనము తెలుసుకుందాము. సో గౌతమ బుద్ధుడి జీవితంలో ఆయన ఇచ్చినటువంటి మూల సిద్ధాంతం ఏంటి అంటే శీల, సమాధి, ప్రజ్ఞ. అంటే ఒక మనిషి క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకొని పంచశీలాలతో జీవించాలి, అండ్ అదేవిధంగా సత్యంతో, ధర్మంతో జీవించాలి, జీవించే కళతో జీవించాలి అని అష్టాంగ మార్గాన్ని ఇచ్చారు. ఈ అష్టాంగ మార్గం ఏంటి అంటే మన సంబంధాలు, మన కర్మలు, మన మాటలు, మన జీవిత విధానం, మన నడవడిక, తర్వాత మన సంబంధ బాంధవ్యాలు, మనం ఎంత స్వీకార భావంతో మనం జీవిస్తున్నామో,
ధ్యానం అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాము, సరైనటువంటి సమాధి స్థితి అంటే ఏంటి, సరైనటువంటి ఏకాగ్రత అంటే ఏంటి, వీటన్నిటి గురించి అష్టాంగ మార్గంలో ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే జీవితంలో అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ధ్యానం అనేది చాలా సరళంగా వస్తుంది. తర్వాత మెడిటేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే జీవించే కళ. అష్టాంగ మార్గాన్ని మనం ఏమంటాం? ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటాం. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఇంకొంచెం సాధనలో ముందుకు పోతున్నటువంటి క్రమంలో అక్కడ ఏం జరుగుతుందంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్ కూడా వచ్చేస్తుంది. ఎవరికైతే జీవించే కళ వస్తుందో వాళ్ళకి మరణించే కళ కూడా వస్తుంది. సో నిన్న నేను మీకు ఒక 3 విషయాలు చెప్పాను. ఏంటి అంటే ఆధ్యాత్మికత యొక్క మొత్తం ఎసెన్స్ ఏంటి అంటే, ఒకటి అసత్యం నుండి సత్యానికి రావాలి, తర్వాత అంధకారం నుంచి వెలుక్కి రావాలి, అండ్ అదేవిధంగా మృత్యుని దాటి అమృతమయ తత్వంలోకి రావాలి, అంటే మరణాన్ని కూడా అతిక్రమించాలి. ఈ 3 దశలలో ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందుకొని ఒక వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతాడు. అలాంటి వాళ్ళనే మనం బుద్ధ పురుషులు అంటాము, తర్వాత మనము జ్ఞానులు అంటాము. సో అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు జీవితం అనేది చాలా ఇన్స్పైరింగ్గా, ఒక విధంగా చెప్పాలంటే ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఈ ఆధునిక సమాజంలో ఈ 21st సెంచరీలో జన్మించినటువంటి ఎంతోమంది గురువులు, అంటే సద్గురు ఓషో కానీ, అండ్ జిడ్డు కృష్ణమూర్తి కానీ, మనకి అనేక మంది గురువులు, బ్రహ్మర్షి పత్రిజీ కానీ, వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది ఎవరంటే గౌతమ బుద్ధుడు. ఎందుకంటే వాళ్ళు ఆధునిక సమాజానికి తగ్గట్టుగా ఇటు శాస్త్రీయతని, అదేవిధంగా ఇటు ఆధ్యాత్మికాన్ని రెండింటిని మేళవించి ఒక శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. సో వీళ్ళందరికీ ఒక ఇన్స్పైరింగ్, ఒక ఐకానిక్ పర్సనాలిటీ లాగా గౌతమ బుద్ధుడు నిలబడతాడు. కేవలం ఆధ్యాత్మికవాదులకే కాదు, భౌతికవాదులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, ఫిలాసఫర్స్ కానీ, తర్వాత తత్వవేత్తలు కానీ, వీళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్ లాగా బుద్ధుడు నిలబడ్డారు. సో ఈరోజు మనము బుద్ధ పూర్ణిమ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. తర్వాత 10 o'clock సెషన్లో ఈరోజు జ్ఞానోదయం మన జన్మ హక్కు అనేటటువంటి టాపిక్ పైన నేను మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ అనేది సద్గురు ఓషో ఇచ్చింది. అండ్ నెక్స్ట్ సెషన్ నుంచి మనం ఓషో విజ్డమ్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. అండ్ అదేవిధంగా బుద్ధుడికి, అదేవిధంగా ఓషోకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, ఓషో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో బుద్ధుడి రెఫరెన్స్ ఆయన ఎందుకు ఇచ్చాడు, అసలు ఆయనకి ఈయనకి ఉన్నటువంటి ఒక డీప్ రిలేషన్షిప్ ఏంటి అనేది కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో తప్పకుండా అందరూ ఆ సెషన్స్కి అటెండ్ కండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితి మనకి ఎలా వస్తుంది అంటే ఈ 4 భూతాలను దాటి, ఏది అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, తర్వాత ఈ యొక్క పృథ్వీతత్వం, ఈ 4 తత్వాలను దాటి ఆకాశతత్వంతో ఎప్పుడైతే మనం ఒకటైపోతామో, ఒక శూన్య స్థితికి ఎప్పుడైతే, ఒక జీరో స్టేట్కి ఎప్పుడైతే మనం వస్తామో అక్కడ ధ్యానం అనేది గడిస్తుంది. ఈ శూన్య స్థితిలో, ఈ యొక్క ధ్యాన స్థితిలో మనం ఒక 48 minutes ఉండగలిగితే, చాలా సింపుల్గా చెప్తాడు ఆయన, 48 minutes మనము ఈ నిర్మలమైన నిశ్చలమైన స్థితిలో మనం ఉండగలిగితే అక్కడ ఒక 50 నిమిషాలలో మనకి సమాధి ఘటిస్తుందని అంటాడు. 50 minutesలో సమాధి స్థితిలోకి ఎంటర్ అవుతాము. ఇంకొక 1 hour దాన్ని నువ్వు కంటిన్యూ చేసుకోగలిగితే నీ సెల్ఫ్ని నువ్వు ఐడెంటిఫై చేసుకోగలుగుతావు. ఇదంతా కేవలం 2 hours ప్రాసెస్ అని చెప్తాడు. దానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఇచ్చాడు, ఎన్నో రకాల టెక్నిక్స్ ఇచ్చాడు. జాగృతి సాధన అంటే ఏంటి, సాక్షి సాధన అంటే ఏంటి, ధ్యాన సాధన అంటే ఏంటి, తర్వాత మన లోపల దైవత్వం ఎక్కడ ఉంటుంది, మన లోపల శక్తి వికాసం ఎలా జరుగుతుంది, అండ్ అదేవిధంగా మన లోపల ప్రాణశక్తి వికాసం మనం ఎలా చేసుకోవాలి, చక్రాస్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రతి ఒక్క శక్తిని మనం ఎలా జాగృతం చేసుకోవాలి, కుండలిని శక్తి అంటే ఏంటి, అండ్ తర్వాత ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగాలి అంటే ఆయన 3 దశలలో తన యొక్క స్థితిని చెప్తాడు. రెబెల్ బుక్లో ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే, ఫస్ట్ ఒక మనిషి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ గతంతో తెగదెంపులు చేసుకోవాలని అంటాడు. డిస్కంటిన్యూటీ విత్ ద పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు,
గతంలో జరిగినటువంటి కొన్ని రకాల స్థితులు, అది మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ, దాంతో మనం ఎప్పుడైతే డిస్కంటిన్యూ అయిపోతామో, గతానికి వదిలేసి పాస్ట్ ఈజ్ పాస్ట్. సో మనం వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు ఊహల్లో కాకుండా, కల్పనలో కాకుండా, గతం యొక్క చెత్తాచెదరంతో కాకుండా ఎప్పుడైతే మనం వర్తమానంలో జీవిస్తామో, క్షణక్షణం జీవిస్తామో, ఇక్కడ ఈ మూమెంట్లో ఉండగలుగుతామో, మనకి జ్ఞానోదయం అనేది ఈ క్షణంలో వస్తుంది అని చెప్పి అంటారు అనమాట. దీన్ని ఇంకొక వర్డ్లో చెప్పాలంటే సడన్ ఎన్లైటన్మెంట్ అంటారు. విన్నారా ఈ వర్డ్ మీరు? సడన్ ఎన్లైటన్మెంట్. ఇది కొంతమందికి జరిగింది. సడన్ ఎన్లైటన్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు మనం ఆ పనిలో కంప్లీట్గా నిమగ్నం అయిపోయి చేస్తుంటాం. కొన్ని మన బాగా ఇష్టమైన పనులు ఏం చేస్తాం,